UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన, ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోని రాహు సంచార స్థితి, అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక మీనరాశి వారు గతించినటువంటి పెద్దవారందరికీ కూడా మీ యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా కార్యక్రమాలు ఆచరింపచేసుకొని నల్లటి నూలు దర్భను వదిలేసి శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని, అంటే భక్ష్యాలు కానీ, పులిహోర లాంటివి కానీ, చక్కెర పొంగల్ లాంటివి కానీ యథాశక్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, అలాగనే గోమాతకు శనగపప్పుతో కూడుకున్న ఆహారం ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఈ శనగపప్పును వేయడం, పక్షులకు దానం చేయడం వలన, శునక మహారాజులు స్వీకరించడం వలన, కాకిరాజవారు స్వీకరించడం వలన, వారి యొక్క ఆత్మ రూపంలో స్వీకరించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి గతించిన వారి యొక్క ఆత్మ తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడం, ధనకనక వస్తు వాహనాలు మీ సొంతమవడం, ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటిలో ఉన్న పనులు ఆటంకాలు వాటంతటికి అవే తొలగిపోయి అద్భుతమైన జీవితం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో రవి బుధ కేతు సంచార స్థితి, అష్టమంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే వీలైనంత వరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది, సుదీర్ఘమైన ప్రయాణాలకు
దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా జీవితం అంతా అతుకుల బొంతే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అటు కుజుడు, సప్తమము, అష్టమం, వ్యయము అనేక రకాల గ్రహాలు అనుకూలించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చెయ్యని కారణాల చేత మనోవేదన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో బ్రాహ్మణుడు, గోమాత, పక్షిరాజ, సునకపురాజ, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే రాబోయే కాల మంచి భవిష్యత్తు. లేకపోతే మోకాళ్ళు, అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు, అనేక రకాల నరాల బలహీనత, శిరోభారము అంటే లివర్కు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు దాన ధర్మాలతో, ఆధ్యాత్మిక చింతనతో నిత్య సూర్య నమస్కారము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులకి మంచి కాలం ఉంది. కాకపోతే శుచి, శుభ్రత, సమయం, నిబద్ధత ఉండబడిన వారు మాత్రమే మీనరాశి వారు సొంతమవుతారు అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, సునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.